నేను చెప్పే టిప్స్‌తో చేస్తే సేమియా ఉప్మా స్టిక్కీగా లేకుండా పొడి పొడిగా చక్కగా వస్తుంది. సో, ఒకసారయితే ఇలా ట్రై చేసి చూడండి. వాటర్ అనేది మనం కరెక్ట్‌గా తీసుకుంటే ఉప్మా కూడా చక్కగా వస్తుందనమాట. సో, నాకైతే ఏ టైప్ ఆఫ్ ఉప్మా అయినా సరే ఎక్కువ వెజిటబుల్స్ వేసి చేసుకోవడం ఇష్టం. అందులోను ఇది సేమియా ఉప్మా కదా! ఎక్కువ వెజిటబుల్స్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటది. సో, ఫస్ట్ అయితే ఆయిల్‌లో తాలింపు వేసి అది వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ముక్కలు వేసి అది వేగిన తర్వాత వెజిటబుల్స్ అన్నీ వేసుకోవాలి. ఈ వెజిటబుల్స్ అన్నీ ఒక 70% కుక్ అయిన తర్వాత అప్పుడు టొమాటో ముక్కలనేది నేను యాడ్ చేసుకుంటాను. సేమియాని కూడా స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్‌లో పెట్టి కొంచెం హీట్ చేస్తాననమాట. దానివల్లే సేమియా స్టిక్కీగా లేకుండా పొడి పొడిగా వస్తుంది. వెజిటబుల్స్ అన్నీ బాగా కుక్ అయిన తర్వాత పసుపు, సాల్ట్ వేసి వాటర్ వచ్చేసి 1కి 1.25 వేస్తాననమాట. సో, ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఇప్పుడు సేమియా కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలా ఉడుకుతున్నప్పుడు కంప్లీట్‌గా లో ఫ్లేమ్‌లో పెట్టేసి మూత పెట్టేసామంటే ఒక 2-3 మినిట్స్‌లో ఇలా కుక్ అయిపోతుంది. బట్ ఈ ఉప్మా వేడిగా తింటేనే